తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన కె సత్యవతి కొన్నేళ్లుగా డైలేటెడ్ కార్డియో హోమియోపతి అనే తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్నారు. సరైన వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించి తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు గుండె మార్పిడికి అవసరమైన సమగ్ర పరీక్షలు చేశారు. రైట్ హార్ట్ క్యాథటరైజేషన్తో పాటు గుండె మార్పిడికి ఆమె అర్హతను నిర్ధారించే పూర్తిస్థాయి ట్రాన్స్ప్లాంట్ వర్కప్ నిర్వహించారు. ఈ ఎవాల్యుయేషన్ తర్వాత ఆమెను జీవన్దాన్ అవయవ మార్పిడి పథకం కింద ట్రాన్స్ప్లాంట్ జాబితాలో చేర్చారు. ఆసుపత్రిలోనే ఆమెకు సరిపోయే దాత గుండె అందుబాటులోకి వచ్చింది. మణిపాల్ ఫౌండేషన్, సీఎం సహాయ నిధి సహకారంతో గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మణిపాల్ ఫౌండేషన్, ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో విజయనగరం జిల్లాకు చెందిన యువతి కె సత్యవతికి పునర్జన్మ ప్రసాదించినట్లయిందని మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జి రామాంజనేయ రెడ్డి పేర్కొన్నారు. సత్యవతి డైలేటెడ్ కార్డియో వయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతూ తమ ఆసుపత్రిలో చేరారని కన్సల్టెంట్ సిటీవీఎస్ డాక్టర్ దిలీప్ రత్తి అన్నారు. హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకున్న ఆమెకు సమగ్ర ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేశామని పేర్కొన్నారు. 5 ఏళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్నానని, చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు మణిపాల్ వైద్య బృందానికి రుణపడి ఉంటానని సత్యవతి తెలిపారు. ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటే కొన్నిసార్లు అది ఎడినో వైరస్ అని, కాక్సాకి వైరస్ అని, పార్వో వైరస్ అని, లేదంటే ఈవెన్ మన కోవిడ్లో కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు హార్ట్ గట్టిగా పట్టుకుంటుంది. సో పట్టుకునే వాళ్ళు చాలా మంది వరకు ఏంటంటే విత్ టైమ్ విత్ కొద్దిపాటి మెడిసిన్తో రికవర్ అయిపోతారండి. కొంతమంది ఏంటంటే ఈవెన్ 2 months 3 months ఈవెన్ 6 months తర్వాత కూడా రికవర్ అవ్వకపోతే అది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ కింద లెక్కండి ఆ మధ్యలో. సో ఈ పాపకు అదే జరిగింది. అసలు మనం 5 సంవత్సరాలు వాడినా సరే ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది 30 నుంచి 25కి, 25 నుంచి 20కి, 20 నుంచి 15కి, అంటే నా దగ్గరికి మొదట వచ్చేటప్పుడు ఆమె ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఓన్లీ 15% ఉండదు. 65 నుంచి 70 ఉండాల్సింది 15%గా ఉంది. ఇంకా అలాంటి కండిషన్లో ఏంటంటే ఇంకా మనం మందులతో కానీ ఇంకా వేరే మార్గాల ద్వారా రికవరీ ఆశించడం అనేది అత్యాసం అవుతుంది. సో అలాంటి కండిషన్లోనే ఈ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వైజ్ చేయడం జరిగింది.